జై సీతారాం. మన పోన దశకం 3లోనే మనం చూసాము. భట్టత్రి ఒంటి వల్ల ఉండపోతుంది. ಆತನ నుంచి ಭಗವಾನ್ನ ಮೊಕ್ಕಂದೇ ವಲ್ಲವಲ್ಲ ಅಂತ ಹೊಟ್ಟಿ ಆ ఒళ్ళు ఒత్తలించ హండ ఉండేదాన్ని చూసే 4వ దశకముడ ఆరంభంలోనే అనేరు, హే కృష్ణ, నా ఈ ఒడళ్ళ ఆరోగ్యం అడవేదే దేనికోసం అంటే నిన్న అనుభవించింది, నిన్న ఆ అష్టాంగ యోగం మూలంగా నిన్న అనుభవించాలే అని నా ఒక ఆశ నుంచే తవరే ఈ లౌకిక ఆశ నాకు లేనే లేదు కృష్ణ అనేసి అడివేది మనం చూసాము. 2వ శ్లోకాలు చూసామంటే అష్టాంగ యోగంలో ఉండిన ఫస్ట్ 3 స్టెప్స్ యమం నియమంని ఆసన పట్టి అడివేరు భట్టత్రి చెప్పారు. బ్రహ్మచర్య దృఢతాదిభి యమై, బ్రహ్మచర్య మొదలుకొండు ఉండిన యమం మూలంగాని ఆప్లవాది నియమైశ్చ, ఆప్లవాది అంటే ఏర్కనేవే మనం చూసిన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ మూలంగా నియమంని మూలంగాని పావితాహ నేను ప్యూర్ అయితును, నావిడ చిత్తశుద్ధి అవసును అని చెప్తాను. భట్టత్రి అనేరు దృఢం కుర్మహే, నేను స్ట్రాంగ్గా నేను ఫర్మ్గా నేను ప్రాక్టీస్ అయ్యపోయాను. ఏమి పంకజాధ్యం పద్మాసనంలో కూండేదో లేకపోతే సుఖాసనంలో కూండ దృఢంగా నేను ఉండపోయాను అనేది చూసాము. அடுத்தது భట్టత్రి 3వ శ్లోకాలు చూసామంటే మేర్కొండు ఉండిన அடுத்த 2 స్టెప్స్ ప్రాణాయామంని ప్రత్యాహారం నా చెప్తా వచ్చారు. తారం అంతః, నా మైండ్లో తారం అంటే ప్రణవ మంత్రంన నేను స్ట్రాంగ్గా దాననే సంతతం అనుచింతయ, సంతతం అంటే కంటిన్యూస్గా దాననే ఎంచుకుంటాను. ప్రాణవాయు అభియమ్య, నావిడ ప్రాణవాయువున కంట్రోల్లో ఒక సీరమైపోసేసి దాని మూలంగా నిర్మలాహ అశుద్ధ్యవుః ఇంద్రియాని విషయాత్ అపహృత్య, ఇంద్రియాన్ని ఆవిడ సెన్స్ ఆర్గన్స్న విషయాల్లో పోయింది లేకుండా దాన్ని జయించి నీ పక్కనే తిరగపెట్టపోయాను. భవదుపాసనోన్ముఖాః అని చెప్తా ఉండే భట్టత్రి. 4వ శ్లోకాలు చూసినామంటే మనోడ 6వ స్టెప్ ఆన ధారణాన ఎత్తొచ్చేరు భట్టత్రి. తే అస్ఫుటే వపుషి, హే కృష్ణ, ఆరంభ నిలలో నేను కూండేప్పుడు నీயோட உருவம் నాకు కరెక్టాக నాకు కంటికి ప్రాపర్గా పట్టు నా మనసులో నిపాటుందొలవదు. దానికి నేను ఏం చేయబోయాను, ప్రయత్నత స్ట్రాంగ్గా నేను ప్రయత్నం ఎఫర్ట్స్ చేయబోయాను. దిశన్నాం నా మైండ్లో ముహుహు తిరిగి 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 ధారయేమ తిరిగి நீயோட భవదంగ్రి చింతకాహ, நீயோட தாமரை போன்ற పాదంగల్న ఎంచి 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 ఫిక్స్ అయ్యపోయాను. దీని మూలంగా భక్తి రసం అంతః ఆర్ద్రతాం, నావోడ హృదయ కమలం రోగ్ల లెవెస్సును అని చెప్తా ఉండే భట్టత్రి. 5వ శ్లోకాలో ధ్యానం పెట్టి చెప్పారు. త్వదాశ్రయాః ధ్యాన యోగ నిరతాః, దోండొకండు ధ్యాన మూలంగా నిన్న ఇరికి పట్టుకుంటున్నాడో. త్వత్వపుః నీయోడ ఫామ్, నీయోడ ఉర్వం, అశ్రమం కొంచెం కూడా కష్టం లేకుండా మనసి చింతయామహే ఈజీగా దావెన నిన్న ధ్యాన చేసింది ఆరంభించుతున్నాడు. దీని ముందుల ధారణాలు ఏమవుతుంది, ఆరంభాల వల్ల ఉంటుంది. తిరిగి తిరిగి ఎంచి 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 అతనోడ రూపంన ఎంచి ఎంచి ఎత్తొచ్చి పెట్టుండిన మనోడ మైండ్ ధ్యానంలో ఏమవుతుంది, యాజ్ యూ ప్రాక్టీస్ ఈజీగా తవలుతుంది అనేదే భట్టత్రి ఎత్తి చెప్పారు. அடுத்தது 6వ శ్లోకాలు చూసామంటే ఆ సమాధి నిలైన చెప్తా వచ్చే భట్టత్రి చెప్పారు. హే కృష్ణ, దోరొకరు నీవుడ ఇట్ట నీ రూపంననే ఎంచుంటా ఆ సమాధి నిలైపోయారో దీన రూపంతో ఎంచి మొక్కేదాన సగుణ అంటూ, గుణాలతో విత్ యాట్రిబ్యూట్స్తో మన చూసేదాన్ని సగుణ అంటారు. భట్టత్రి చెప్పారు, దోరిట్ట నిన్న సగుణ రూపంగా నిన్న మొక్కేరో
నిన్న ధ్యానం చేసి సమాధి నిலை అடைஞ்சேரோ వాళ్ళు నువ్వే నీயோட నిర్గుణ తత్వంన నిర్గుణ అంటే చూసా అంటే బియాండ్ అట్రిబ్యూట్స్ దాని మన చెప్పుందే వల్ల ఓదంటే అపార్పట్ట ఆ సత్ చిత్ ఆనందమయமான నీయుడ నిర్గుణ బ్రహ్మ తత్వమే నువ్వు వాళ్ళకు ఉనరపెట్టినావు అనేసి భట్టత్రి చెప్పారు. మేర్కొండు అతన్ని ఏం చెప్పారు అనేది రేపు అనుభవించుతా. జై సీతారాం.